చేసుకుంటామో ఒకే క్లాస్ రూమ్, దాన్ని ఎలా యూజ్ చేసుకుంటామో మన ఇష్టం. ముందున్న అమ్మాయి తలలోకి జడలోకి రాకెట్ వేస్తాము, వేసేది ఏది లేదు చెప్తున్నాం మామూలుగా. ఎలా చేస్తాము అది మన ఇష్టం. ఫ్యామిలీలో కావచ్చు, బయట కావచ్చు, మన వర్క్లో కావచ్చు. అలాగే రాబోవ నామ సంవత్సరం ఎలా తీసుకుంటామో అలాగా మారుతుంది. దీనికి మెయిన్ ఫిల్లరింగ్ పునాది ఏమిటంటే అలవాటు. మనం ఆలోచించే విధానము, మనం చేసే విధానము, మన యాక్టివిటీస్ రన్ అవుతున్న విధానం. ఆలోచన మెయిన్ భూతకాలం, చేసే విధానం వర్తమానం, రైట్. నెక్స్ట్ భవిష్యత్తు ఉంది, దాని యొక్క రిజల్ట్ వచ్చేది భవిష్యత్తు. డే స్టార్ట్ అయింది, మనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఉగాది నామ సంవత్సరంలో, పరాభవ నామ సంవత్సరంలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎన్ని గంటలైంది ఉగాది ప్రారంభమైంది మనకి? కొంచెం ముందు కానీ కొట్టుకుంటాం. 5 hours అయితే సరే 5 hours అనుకుందాం, 5 గంటలైంది. 365 రోజుల యొక్క మన ఆంధ్ర లిపి తెలుగు క్యాలెండర్లో నుంచి 5 గంటలు వెళ్ళిపోయింది. ఈ 5 గంటలు మనం ఏం చేసాము? యూజ్ చేసామా, మిస్యూజ్ చేసామా, ఉపయోగించుకున్నామా, నిరుపయోగం చేసుకున్నామా? దాదాపుగా 100% వేస్టేజ్ చేస్తాం. ఎందుకంటే రోజువారీ పనులైతే జనరల్ అత్తిస్తేనే ఫ్రీగా ఉంటారు స్వామి, అది కొంచెం చేస్తే ఏం కాదు. ఎప్పుడైతే మన పనులు మనం చేయడం పొరపాటు కాదు, కానీ నిరుపయోగమైన పనులు చేయడం వేస్ట్ ఆఫ్ టైం. స్టడీ కావచ్చు, వర్క్ కావచ్చు, పక్కన పెట్టేసి అంటే మనకి ఇచ్చిన టాస్క్లో 5 గంటలు అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది, 5 గంటలు అయిపోయింది. ఇప్పుడు మీకు చెప్పేది ఉపయోగపడేది లైఫ్ టైం అండ్ ఈ ఇయర్కి ప్రత్యేకంగా ఈ సంవత్సరానికి ఉపయోగపడేది. ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది మనకి కావాలో, అవసరం అనవసరం కావాలి. బ్రష్ చేయటం అవసరం, మరొక్కసారి బ్రష్ చేయటం అనవసరం. మాట్లాడడం మాట్లాడడం పని చేయడం అవసరం. ఆ పనిని దాటి ఘాటుగా చేయడం అనవసరం. మనం అనవసరాలు చేస్తున్నాము, అవసరాలు చేస్తున్నాము. అమ్మో, అత్తో లేకపోతే గురువు గారు చెప్పాల్సిన అవసరం లేదు, మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈరోజు అందరూ దేవాలయానికి వెళ్తారు కదా, గుడికి వెళ్తారు, పూజ గదిలో టైం పెడతారు, లేదంటే ఏదన్నా ఒక నీడ్ ఉంటే ఆ నీడ్ బట్టి వారు ఎవరైతే మనకి చేస్తారో వారి దగ్గరికి వెళ్ళేసి సపోర్ట్ తీసుకుంటారు. సపోర్ట్ తీసుకోవాలని చెప్పాలి కదా. ఇప్పుడు తను ఉంది, అమ్మ నాకు ఇది కావాలి అని రిక్వెస్ట్ పెట్టింది చైతన్య. అమ్మ దగ్గరికి వచ్చేసి అమ్మ నాకు ఇది కావాలి అని పలుకు ప్రొనౌన్సియేషన్ యొక్క లాంగ్వేజు తను వచ్చేసి తమిళ్లోనూ కన్నడలోనూ అడిగింది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏంటమ్మా ఏం చెప్తున్నావు అమ్మాయి, ఏం చెప్తున్నావు అమ్మాయి? ఇది 1 by 1 ఒకదానికి కంపారిజేషన్ ఉంటుంది. జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ఆ అమ్మకి అర్థమైన లాంగ్వేజ్లో చెప్తే మనకున్న కోరిక తీరుతుంది. అది పరాశక్తిగా మనం తీసుకుంటున్నటువంటి ఏ శక్తి అయితే ఆవాహన ఉందో, ఆవాహన కలిగే శక్తికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పేటువంటి రిక్వెస్ట్ ఫామ్ అర్థం అవ్వాలి. అది అర్థమైతే అక్కడున్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అమ్మవారికి ఏ లాంగ్వేజ్లో చెప్పాలి, అమ్మవారికి ఏ భాషలో మనం చెప్పాలి? ఇక్కడేమో దేవభాష స్వామి, దేవభాష, దేవభాష. ఇది కదా సరైన ప్రశ్న. దేవభాష. సరే యూట్యూబ్లో కొడతావా దేవభాషనే? వచ్చిందా యూట్యూబ్లో పెడితే? సరే మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి.
ఈ అన్ని లాంగ్వేజెస్లో దేవభాష అనే లాంగ్వేజ్ ఉందా? అసలు లిపి ఉందా? ఎక్కువగా సంస్కృత్ అంటారు. సంస్కృత్ అంటారు. సంస్కృతిలో చెప్పారు. సంస్కృత్ని దేవభాష అని మనం ఫీల్ అవ్వచ్చు, గూగుల్ ఫీల్ అవ్వాలి, టెక్నాలజీ ఫీల్ అవ్వాలి, ప్రపంచం ఫీల్ అవ్వాలి. ఉన్నటువంటి ఇంచుమించు 228 దేశాల్లో ఉన్నటువంటి ప్రతి దేశము అగ్రీడ్ అండ్ యాక్సెప్టెన్సీ లివింగ్ లైఫ్ విధానము అప్పుడు నేను ఒకటి ఉన్నాయా ఉరికి ఒక పేపర్ మీద రాసి 25,000 రూపాయల నోట్లు రాశాను. రాసి తీసుకొచ్చి వేసుకోమనండి కుర్చీలు లేదంటే ఇప్పుడు లక్ష్మీ నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళి ఇదిగో 25,000 రూపాయల నోట్ అయ్యా, నాకు 10 ఇడ్లీ ముందు మిగతా చల్ల ఇచ్చి అని చెప్పి అంటాను. ఏం చేస్తారు? నమస్తే తల్లి రాసేగా 25,000 రూపాయల నోట్ ఎలా చెల్లదు, చెల్లుబాటు కాదు. అంటే సర్క్యులేషన్లో ఉన్నది, చెల్లుబాటు అయినది, చలామణిలో ఉన్నదని విలువ లేదానికి నో యూస్. మరి అలాంటప్పుడు దైవ భాష అని చెప్పని వెళ్ళేసి అమ్మ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడి కుదరదు. అమ్మడికి, అష్టలక్ష్ములకు, మన అనుగ్రహ ప్రదాతలకు మన భాష అర్థం అవ్వాలి. ఇది ప్రజెంట్ టెన్స్. ఏ భాషలో మాట్లాడాలంటే పెద్దవాళ్ళు చెప్పారు దైవ భాషలో మాట్లాడాలి. అసలు భాషలకు మూలకర్త, ఈ లిపికి ఇన్ని రకాల లాంగ్వేజెస్కు క్రియేటర్ ఎవరు? మనిషి. ఆ మనిషి క్రియేటివిటీ దేవుడు. మరి ఇప్పుడు దేవుడికి అర్థం అవ్వాలి కదా, ఎన్ని భాషలు ఉన్నా కానీ దేవుడికి అన్ని భాషలు అర్థం అవ్వాలి. అవునా కదా? మనము మూకీ భాషలో చెప్పిన కొబ్బరికాయ నివేదన చేస్తాం అనుకోండి, కొబ్బరికాయ నైవేద్యం సమర్పయం అనం కదా, నారికేళ నైవేద్యం సమర్పయం అంటాం కదా. వాడు అమెరికాలో ఏమంటాడంటే, అమెరికాలో పంతులు గారు కోకోనట్ ఎందుకంటే ఆయనకి ఇంగ్లీష్ అయినా మనకి సాంస్క్రిట్ కానీ ఏమైనా అర్థం కాదు. ఒకవేళ మన పొద్దున్న తీసుకెళ్ళి అక్కడ ఉడిగట్టి పెడితే ఈయన అదే చెప్తాడు. అక్కడ ఉన్నటువంటి ట్రంప్కో ఏమన్నా చేయాలంటే పూజ, ట్రంప్కి అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? ట్రంప్ లాంగ్వేజ్లో చెప్పాలి. అప్పుడు కొబ్బరికాయ నారికేళి సమర్పయామి, దాని ఇంగ్లీష్లో చెప్పు. నారికేళి అంటే కొబ్బరికాయ, నారికేళి సమర్పయామి. నీకు నేను కొబ్బరికాయ ఇచ్చాను, దాన్ని ఇంగ్లీష్లో చెప్పు. కోకోనట్ హ్యాస్. అప్పుడు ఆ మాట అంటూ ఉండాలి. కోకోనట్ హ్యాస్ గివెన్ టు లార్డ్ కృష్ణ, కోకోనట్ హ్యాస్ గివెన్ టు లార్డ్ వెంకటేశ్వర, కోకోనట్ హ్యాస్ గివెన్ టు తల్లి అమ్మని కూర్చో అంటూ ఉండాలి. అంటే ఏ లాంగ్వేజ్ పలికామనేది కాదు, అక్కడ అవసరమైనది భావం. మనకు కలిగిన భావం నుంచే ఉచ్చారణ వస్తుంది. ఇంట్లో మూపిల్లలు ఉన్నారు మీకు, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏ భాషలో చెప్తారు? వాళ్ళకి తెలిసింది వరల్డ్ లాంగ్వేజ్, యూనిక్ లాంగ్వేజ్. ఆ భాషలో దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఏ గోత్రాన్ని చెప్తారు, ఏ నామాన్ని చెప్తారు, ఏం పలకాలి. అలా అని వాళ్ళ అవసరాలు, వాళ్ళ కోరికలు ఆగిపోతున్నాయి. అడిగే మనకన్నా సౌలభ్యత ఎక్కువ వాళ్ళకుంటుంది. ఎందుకంటే అడిగి విసిగిస్తాం. మనం అడగమని అవసరమైన మొత్తం లిస్ట్ మొత్తం కూడా ప్రిపేర్ చేస్తాం. వాళ్ళు అడగరు కాబట్టి వాళ్ళ మీద కాన్సన్ట్రేషను, పిన్ టు పిన్ను అబ్జర్వేషన్ ఉంటుంది అమ్మకి. ఆ పరాశక్తికి, పరాశక్తి మీన్ భవానీ గుడికో ఎక్కడికో కనెక్ట్ అవ్వకండి. పరాశక్తి అంటే మనకి వస్తున్న శ్వాస, మనం బేస్ అయి ఉన్నటువంటి భూమి, మనం చలిస్తూ మనగలుగుతున్నామంటే, మన యాక్టివిటీస్ యాజ్ యూజువల్గా జరుగుతున్నాయి అంటే దానికి కారణం పరాశక్తి. పరాశక్తి ఈజ్ ఈక్వల్ టు నేచర్. నేచర్ అంటే ఏమంటారు తెలుగులో? ప్రకృతి. ప్రకృతిలో ఉన్న ఎనర్జీని
నా లోపలికి తీసుకుంటున్న శక్తి ఎక్కడుంది? ఇలా మూసుకోవాలి, పూర్తి క్లోజ్. ఎందుకంటే మనలో తెరవు ఎందుకంటే మనం ఉంచగలము. మనకి బ్రీతింగ్ అందక అప్పుడు ఏం చేస్తాం? వదిలేస్తాము. వదలమని చెప్పింది ఎవరు? నేనే ప్రకృతిని ఆవాహన చేస్తుంది. ఆది పరాశక్తిని ఆవాహన చేస్తున్న శక్తి ఎక్కడుంది? నా లోపల ఉంది. పరాభవ నామంలో ప్రకృతిలో ఉన్న శక్తిని మనం స్వీకరించడానికి ఇన్వైట్ చేస్తూ మమేకంగా ఎనర్జీగా ఉన్న శక్తి ఎక్కడుంది? నా లోపల. ఇది భూతకాలము అండ్ వర్తమానము అండ్ భూత వర్తమాన భవిష్యత్తు మొత్తం కూడా ఈ పరాశక్తిలోను నాలో ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మిలోను మమేకమై ఉంది. ఈ రెండు మెర్జ్ అయినప్పుడు, మమేకమైనప్పుడు కలిగే విస్ఫోటనం ఉంటుంది కదా, ఉద్భవించే శక్తి ఉంటుంది కదా, ఆ శక్తి యొక్క రిజల్టే నా జీవితం.